హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని 2 శుభార్తలను అయితే తీసుకొచ్చారండి. ఇక మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఏం చేస్తే మనకు పథకాలు అమలవుతాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక అంతేకాకుండా మన ఛానల్ ద్వారా ఎవరైనా నాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు సహాయం చేయాలి అనుకుంటే మన ఛానల్లో మనకు రేపు లేదా ఎల్లుండి మనకు ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కు మీరు తగినంత సహాయాన్ని అయితే చేసి నాలాంటి వికలాంగులను అయితే ఆదుకుంటారని, వారికి ఏదో కొంత సహాయం చేస్తారని కూడా మన ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నాను. దాదాపు మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. తలా ₹1 సహాయం చేసినా కూడా మనకు ₹1,00,000 అవుతుంది. అలాంటి వికలాంగులు ఒకరి మీద ఆధారపడకుండా వారు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతకడానికి వాళ్ళకి వీలవుతుంది. మనం ఏదో ఒక నాలాగా ఎవరు ఇబ్బంది పడకుండా మనం ఏదో ఒక హెల్ప్ అయితే చేద్దాం. దయచేసి మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. తలా ₹1 హెల్ప్ చేసినా కూడా చాలా డబ్బులు అవుతుంది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి హెల్ప్ చేయడానికి ముందుకు రండి. ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతోందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు 2 పథకాలు ప్రధానంగా అయితే అమలు కాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా మనకు 3 గ్యారెంటీ పథకాలను అయితే అమలు చేసేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అందులో మహిళలకే మనకు దాదాపు 2 పథకాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటి పథకం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే మనకు సీఎం రేవంత్ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే మనకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణ హామీ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే మహిళల కోసం అయితే కేటాయించడం జరిగింది. ఇక ఆ పథకాన్ని అమలు చేశారు. ఆ పథకం కూడా దిగ్విజయంగా కూడా మనకు అమలు అవుతూ ఉందన్నమాట. 0 టికెట్ అయితే ఇస్తారు మీరు కనుక బస్సు ఎక్కితే. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకంతో పాటు మనకు ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి పథకం అండి. ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేవలం ₹500కే సిలిండర్ ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు. ఇక ₹500 సిలిండర్ అయితే కూడా మహిళల కోసం అయితే కేటాయించడం జరిగింది. ఇక ముందుగా మీరు ₹955 చెల్లించి మీరు గ్యాస్ సిలిండర్ కనుక తీసుకుంటే తర్వాత మీకు ₹420 అనేది మీ యొక్క బ్యాంకు ఖాతాకు సబ్సిడీ రూపంలో రావడం జరుగుతుందండి. ఈ విధంగా మహిళలకైతే మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇంకా మీరు ఈ ఉచిత గ్యాస్ కంటే ₹500 గ్యాస్ కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ పథకానికైతే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మహిళలు ఇంకా ఎవరైనా కూడా మిస్ అయ్యి ఉంటే మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉంటే మీరు వెళ్ళి ఈ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మన తెలంగాణలో దాదాపు 90 లక్షల మందికి అంటే 1 కోటి మందికి దాకా గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని, ఇందులో 90 లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఈ 90 లక్షల్లో కూడా కేవలం 40 లక్షల మంది మాత్రమే ఈ ఉచిత గ్యాస్ పథకానికైతే అంటే ₹500 గ్యాస్కి అయితే అప్లై చేసుకున్నారని, మిగిలినటువంటి 50 లక్షల మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని, వారి కోసం అయితే ప్రత్యేకంగా కౌంటర్లు అనేది పెట్టి వారికి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎక్కడెక్కడ మనకు ఎంఆర్ఓ మండల కార్యాలయాలు అయితే అధికారులను అయితే నియమించి వారి పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇక ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంకా ఈ ఉచిత కరెంటుకు 200 యూనిట్ల లోపు కనుక మీకు 0 బిల్ అనేది జనరేట్ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క మండల కార్యాలయాల్లో లేదా మండల కేంద్రాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకు కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్ కనుక వివరాలంటూ వారికి కనుక ఇస్తే ఈ పథకాలన్నీ కూడా మీకు సక్రమంగా అమలు కావడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రజాపాలనలో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, డ్వాక్రా చెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా వారు ఎంతగానో మరింత ఆర్థికంగా ముందుకు ఎదగడానికి వారందరికీ కూడా మరికొన్ని కొత్త పథకాలను అయితే తీసుకురాబోతోందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే వారికి ఎటువంటి వడ్డీ అనేది లేకుండా 0 వడ్డీ కింద దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా ₹2 లక్షల వరకు కూడా రుణాలను ఇస్తామని చెప్పడం అయితే జరిగింది.
అంతేకాకుండా మనకు ఈ డబ్బులు సరిగ్గా మనం తిరిగి కట్టేటప్పుడు ₹1 కూడా వడ్డీ అనేది మీరు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించిందండి. ఇది మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు కుల మత ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి నెల కూడా ₹2,500 ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ₹2,500 కూడా మనకు కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది మహిళలందరూ కూడా. ఇక ఈ దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. అన్నీ కూడా మనకు డిజిటలైజేషన్ కూడా మనకు పూర్తయింది. ఇక ఎవరైతే అర్హత ఉందో వారందరి ఇళ్లకు కూడా అధికారులు అయితే రాబోతున్నారు. అధికారులు వచ్చి సర్వే అనేది చేసి మీకు ప్రతి నెల కూడా ₹2,500 విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తారండి. దీనికి సంబంధించి మీరందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉన్న వారికి వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా మీ యొక్క నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు NPCI లింక్ అనేది చేయించుకోండి. ఈ NPCI లింక్ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం నుంచే ప్రతి పథకానికి సంబంధించిన వడ్డీ మనకు డబ్బులు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వెంటనే అందరికంటే ముందుగానే జమ కావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మనకు ఈ బ్యాంకులకు NPCI లింక్ అనేది కూడా చేయించుకోండి. అంతేకాకుండా మహిళలకు సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని కొత్త పథకాలను కూడా తీసుకురాబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా అనేక పథకాలను ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయండి. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనకు కొన్ని పథకాలు అయితే మందకొడిగా సాగుతూ ఉన్నాయి. ఇక మరికొన్ని కొత్త పథకాలను కూడా విడుదల చేయాల్సి ఉందన్నమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు 2 శుభార్తలను అయితే తీసుకొచ్చారండి. ఇక వీటితో పాటు మనకు ప్రతి నెల ₹2,500, అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలు కాబోతోందండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఊహించని పథకాలను అయితే తీసుకురాబోతున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కూడా చేయాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి. అన్నీ కూడా మనకు సక్రమంగా కుదిరితే కనుక ఖచ్చితంగా డ్వాక్రా మహిళలకు వారైతే ఎంతైతే లోన్లు తీసుకుని డబ్బులు బ్యాంకులకు అనేది చెల్లించారో వారందరికీ కూడా తిరిగి ఆ డబ్బులను అయితే వారికి ఉచితంగా కూడా మనకు డ్వాక్రా రుణమాఫీ పథకం ద్వారా వారికి అందించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. మొత్తానికి ఈ విధంగా తెలంగాణ మహిళలకు ఊహించిన శుభార్తలు అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనలాంటి వికలాంగులకు ఎవరైనా సరే మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే మన ఛానల్ చూస్తున్నవారు అలాగే మీకు తెలిసిన వారి దగ్గర ఎవరైనా దగ్గరైనా కూడా మీరు హెల్ప్ అనేది చేయించవచ్చు. నేను ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. ఆ నెంబర్ను చూసి ఆ నెంబర్ ద్వారా మీకు తోచినంత సహాయం అండి ఎంతో కొంత చేసి మాలాంటి వాళ్ళకు హెల్ప్ అవ్వండి.